మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్పై వెళ్లి రామాయంపేట బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో మెదక్ చేరుకున్నారు. రామాయంపేట బస్టాండ్లో శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలను ఆరా తీశారు. ఆర్టీసీ బస్టాండ్ను ఆధునికీకరించి బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని, అందులో భాగంగానే మెదక్ రామాయంపేట బస్టాండ్ను సందర్శించానన్నారు. ఇక్కడ క్లీన్నెస్ కూడా చాలా మంచిగా ఉంది మన దగ్గర. ఇక్కడ మెదక్ బస్ స్టాండ్లో కూడా సో కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 2-3 రోజులలో ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఎం గారు చెప్పింది. రామాయంపేటలో కూడా బాగుంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమేమి ప్రజలకు కలిగించగలుగుతాం అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లలో ఏర్పాటు చేస్తాం. ప్లస్ ఈ మెదక్ బస్ స్టాండ్, రామాయంపేట బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్. సో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో తొందరగానే మరి ఆ ప్రపోజల్స్ కూడా అన్ని శాంక్షన్ చేసి ఈ 2 బస్ స్టాండ్స్ కూడా మన జిల్లాలో మోడర్నైజేషన్ చేసి ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా త్వరలోనే ఇప్పుడు పరిశీలించడం జరిగింది. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా మన మెదక్ డిపోలో కట్టడం జరుగుతూ ఉంది. సో అవి కూడా ఒక 2-3 రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించి తొందరగానే అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఇంకా పెద్ద బస్ స్టాండ్ ఇది మనకి నిర్మాణం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్కువ బస్సులు ఇంకా కూడా మన కొత్త బస్సులు తీసుకోవడానికి కూడా డిఎం గారు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించినారు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా, ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా సానుకూలంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.